హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాములైకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేను సూపర్గా ఉన్నానండి. ఈరోజు మీ విజయ్ చేతి రుచుల్లో ఒక యమ్మీ డెలిషియస్ నాన్ వెజ్ రెసిపీ మీకోసం చేయబోతున్నాను. అదేంటో తెలుసా అండి? మేతి చికెన్ కర్రీ. చాలా బాగుంటుంది. మీ ఇంట్లో పార్టీస్ ఉంటే, గెస్ట్ ఎవరైనా వస్తుంటే ఈ రెసిపీ మీరు ట్రై చేయొచ్చు. చపాతీ, రోటీ, రైస్కి చాలా బాగుంటుంది. వీడియో ఫుల్గా వాచ్ చేయండి, మీరు నేర్చుకొని మీరు చేసేయండి. ఈరోజు మేతి చికెన్ కర్రీకి 1/2 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ని బాగా వాష్ చేసుకున్నాను. చికెన్ని ఫస్ట్ మనం మ్యారినేట్ చేయాలి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఫస్ట్ 1/4 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. చికెన్ని మనము బాగా ఈ మసాలాలో కలుపుకోవాలి. ఇప్పుడు అన్ని ముక్కలకి మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కల్ని మనం మ్యారినేట్ చేసి ఇలాగే ఒక 1/2 అవర్ ఇప్పుడు ఉంచుతాము. ఇప్పుడు మనము చికెన్ ఫ్రై చేసుకుంటాము. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుంటాము. ప్యాన్లో ఒక 4 పీసెస్ బటర్ వేసుకుంటాము. బటర్ కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్ పెట్టుకొని అందులో మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కల్ని పెట్టేసుకుంటాము. చికెన్ ముక్కలు ఈ బటర్లోనే ఫ్రై అవ్వాలి, వాటర్ లేకుండా. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము చికెన్ ముక్కల్ని కుక్ చేయాలి. ఇలా అన్ని చికెన్ ముక్కలు ప్యాన్లో పెట్టిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని ఇది మూత పెట్టి కుక్ చేస్తాము. చికెన్ ఒక 5 minutesగా కుక్ అవుతుంది మీడియం ఫ్లేమ్లో. వావ్, వాటర్ చూడండి ఎంత వచ్చింది. ఇప్పుడు చికెన్ ఇలా మనము ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 minutes కుక్ చేస్తాము. చికెన్ పీసెస్ ఇంకొక 5 minutes కుక్ అయింది. ఇప్పుడు మనము అన్ని పీసెస్ని రివర్స్ చేస్తాము. 2 sides చికెన్ పీసెస్ కుక్ అవ్వాలి కాబట్టి అన్ని చికెన్ ముక్కల్ని మనం ఇలా బోత్ ద సైడ్స్ కుక్ చేయాలి, అలాగే ఫ్రై కూడా చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్ పెట్టుకొని ఇంకొక 2-3 minutes మళ్ళీ కుక్ చేస్తాం మనము. చికెన్ బోత్ ద సైడ్స్ 5 minutes బాగా కుక్ అయింది. చూడండి వాటర్ అంతా డ్రై అయింది. ఇప్పుడు మనము చికెన్ని ఓపెన్గా పెట్టి బాగా రోస్ట్ చేయాలి. చికెన్ పీసెస్ రెడ్గా రోస్ట్ అయిపోవాలి. వావ్, చాలా బాగా వస్తుందండి మన చికెన్ ఫ్రై. ఇలా చికెన్ బాగా రోస్ట్ అయింది అనుకోండి, మన మేతి కర్రీలో చికెన్ చాలా రుచిగా ఉంటుంది. చూడండి చికెన్ ముక్కలు బాగా రోస్ట్ అయింది, రెడ్గా ఫ్రై అయింది. ఒక ఆల్మోస్ట్ 5 minutesగా నేను ఇలా తిప్పిస్తూ కాల్చాను. చికెన్ బాగా రోస్ట్ అయిందండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాము. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్లో ఒక కడాయి పెట్టుకుంటాము. కడాయిలో బటర్ యాడ్ చేసుకుంటాము. ఒక 2 tablespoon ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. బటర్ వేస్తే ఈ రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. బటర్ బాగా కరిగింది. ఇప్పుడు 150 గ్రామ్ పచ్చ బఠానీ, ఫ్రెష్ బఠానీ యాడ్ చేసుకుంటాను. బఠానీల్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బటర్లో ఫ్రై చేయాలి. బఠానీ ఉడకపెట్టేదానికంటే ఈట బటర్లో ఫ్రై చేస్తే రుచి ఎక్కువ అవుతుంది ఈ రెసిపీకి. ఒక 2-3 minutes ఫ్రై అయితే చాలు, బాగా కుక్ అయిపోతుంది బఠానీ. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో బఠానీలు. ఒక 5 minutes అంతే మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయింది. బఠానీ బాగా కుక్ అయిపోయింది. చూడండి అది పీసెస్ కూడా అవుతుంది. సో ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసి ఈ బఠానీని మనం ఆయిల్ లేకుండా ఒక బౌల్లో తీసుకొని వస్తాము. మెంతుల కూరాకు ఆల్మోస్ట్ ఒక 100 గ్రామ్ ఉందండి. బాగా ఇడిపించుకొని కూరాకుల్ని బాగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి మెంతుల కూరాకు బాగా సన్నగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసుకునేస్తాము. ఇప్పుడు బఠానీలు ఫ్రై చేసుకున్న బటర్లోనే కట్ చేసుకున్న మెంతుల ఆకులు కూడా మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బటర్లో ఫ్రై చేసుకున్నప్పుడు మెంతుల ఆకులు బెల కమ్మగా ఉంటుంది, చేదు కూడా వెళ్ళిపోతుంది, రుచి ఎక్కువ అవుతుంది అన్నమాట. ఒక 3 minutes బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. మెంతుల కూరాకు బాగా డ్రైగా ఫ్రై అయింది. చాలా గుమగుమ వాసన వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనము
ఈ కూరాకుని ఒక బౌల్లో తీసుకునేస్తాము. ఇప్పుడు మనము కర్రీ రెడీ చేసుకుంటాము. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకునేస్తాము. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాము. కడాయిలో ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనము 2 ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసుకున్నాము, అది ఒక 3 పచ్చిమిరపకాయలు అర్ధంగా కట్ చేసుకున్నాము, దాన్ని వేసుకుంటాము. ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యేటప్పుడే అల్లము ఒక పీస్ సన్నగా కట్ చేసుకున్నాను, వెల్లుల్లి ఒక 4-5 పాయలు తీసుకున్నాను, అది యాడ్ చేసుకుంటాను. అలాగే ఒక 15 క్యాష్యూ నట్స్ ఉంది, దాన్ని వేసుకుంటాను. ఇవన్నీ మనము బాగా ఫ్రై చేస్తాము. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో మనము 2 టొమాటోస్ ఫైన్లీ చాప్డ్ కట్ చేసి వేసుకుంటాము. టొమాటోలు వేసిన తర్వాత మనం ఇలా కలుపు దీన్ని ఫ్రై చేయాలి. టొమాటోస్ బాగా మగ్గాలి, అంతదాకా మనం దీన్ని ఫ్రై చేయాలి. టొమాటోలు వేసిన తర్వాత ఒక 5-7 మినిట్స్ దాకా ఫ్రై అయింది మీడియం ఫ్లేమ్లో. టొమాటోలు బాగా కుక్ అయింది, ఇలా అంటే స్మాష్ అవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తాము. మసాలా అంతా ఆయిల్ లేకుండా మనము ఒక బౌల్లో తీసుకునేస్తాము. సో ఇవన్నీ మనం బౌల్లో తీసుకున్నాము. ఫ్రై చేసుకున్న మసాలా ఐటమ్స్ని మనం ఇప్పుడు ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుంటాము. మసాలా ఐటమ్ ఫైన్ పేస్ట్గా గ్రైండ్ అయింది. ఇప్పుడు మనము ఆనియన్ ఫ్రై చేసుకున్న అదే ఆయిల్లో ఓల్ గరం మసాలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, దాల్చిన చెక్క 2 పీసెస్ వేసుకున్నాను, లవంగాలు 4-5 పీసెస్, మిరియాలు ఒక 1/2 స్పూను, జీలకర్ర ఒక 1/2 స్పూను, స్టార్ అనాస్ 1, బ్లాక్ కార్డమము బాగా దంచుకున్నాను, అవి ఇక్కడ యాడ్ చేసుకుంటాను. ఈ మసాలా ఐటమ్స్ అంతా మనము ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఒక స్పెషల్ అరోమా ఇస్తుంది ఈ రెసిపీకి ఈ మసాలా ఐటమ్స్. ఈ గ్రేవీ చాలా రిచ్గా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది, డెలిషియస్గా ఉంటుంది. హోల్ గరం మసాలా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనము ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుంటాము. స్టవ్ని లో ఫ్లేమ్ పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ కారం పొడి వేసుకుంటాము, ధనియాల పొడి 1 స్పూన్ యాడ్ చేసుకుంటాము, సాల్ట్ రుచికి తగినట్టు యాడ్ చేసుకుంటాము. ఆల్రెడీ మనం కారము ఉప్పు చికెన్లో కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని మనం ఆయిల్లో ఫ్రై చేయాలి. బాగా లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేయండి. మసాలా వేసుకున్న తర్వాత మనము మిక్సీ జార్ని బాగా కడిగి అందులో ఉండే వాటర్ అంతా కూడా యాడ్ చేసుకునేస్తాము. ఇదొక రిచ్ గ్రేవీ అనమాట, చాలా డెలిషియస్గా ఉంటుంది. లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని కొంచెం మనం కుక్ చేస్తాము. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాము. ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. మీకు ఏ కన్సిస్టెన్సీ కర్రీ కావాలనో అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో మసాలా అంతా బాగా కలిపిన తర్వాత దీన్ని మనం క్లోజ్ చేసి ఒక 5-10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేస్తాము. కర్రీ ఆల్మోస్ట్ 5 మినిట్స్ కుక్ అవుతుందండి. వా, గుమలాడిపోతుందండి, చాలా యమ్మీగా ఉంది అరోమా. గ్రేవీ ఇక్కడ కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీకి వచ్చింది. ఇప్పుడు కారం ఉప్పు ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని వేసేసుకుంటాము. ఇంట్లో ఏమైనా గెస్ట్ వచ్చినప్పుడు, స్పెషల్ ఒకేషన్కి, పార్టీస్ ఉన్నప్పుడు ఇలాంటి మేతి చికెన్ కర్రీ చేసుకున్నారనుకోండి, నా సామిరంగా ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదండి. ఇలా అన్ని చికెన్ పీసెస్ మనం యాడ్ చేసుకునేస్తాము. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మెంతుల కూరాకు యాడ్ చేసుకుంటాము. ఈ మేతి వేసిన తర్వాత ఈ కర్రీకే టోటల్గా డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఇందులో మనము ఫ్రై చేసుకున్న బఠానీలు యాడ్ చేసుకుంటాము. కొద్దిగా పెట్టుకుంటాం గార్నిషింగ్కి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఐటమ్ అండి, ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేస్తాము. చాలా చాలా రిచ్ మేతి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి ఇవన్నీ వేసుకొని కలుపుతాము. వావ్, ఏం అరోమా వస్తుందండి. సో చికెన్ పీసెస్ కర్రీతో పాటు ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని క్లోజ్ చేసి 5 మినిట్స్ కుక్ చేస్తాము. 5 మినిట్స్గా మన
చికెన్ మేతి కర్రీలో బాగా కుక్ అయింది. వా, మన కర్రీ రెడీ అయిపోయిందండి. గుమ్మగుమ్మలాడిపోతుంది యాజ్ యూజువల్. సూపర్గా ఉందండి. అంతేనండి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఈ కర్రీని మనము సర్వింగ్ బౌల్ తీసుకుంటాము. ఎమ్మీ ఎమ్మీ మేతి చికెన్ కర్రీ రెడీ అయిందండి. ఈ కర్రీ వైట్ రైస్కి, చపాతీ, రోటీస్కి చాలా చాలా సూపర్ డూపర్ రెసిపీ అండి. మీరు తప్పనిసరిగా ఈ రెసిపీ ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పాలి. డెలిషియస్ మేతి చికెన్ కర్రీ రెడీ అయిందండి. ఒకసారి మీరు ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా ఇష్టమయ్యే ఒక రెసిపీ ఇది. మేతి చికెన్ కర్రీ వీడియో ఫుల్గా వాచ్ చేసిన దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. ఓకే, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హీ హెల్దీ, బి హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.